ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. నువ్వు లేకపోతే నేను లేను అంటూ ఒట్లు కూడా పెట్టుకున్నారు. రాళ్లల్లో రప్పల్లో పేర్లు రాసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ ప్రేమను కాపాడుకుంటూ ఒక్కటయ్యారు. ఈ 6 ఏళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రతికారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2 పిల్లలు కూడా పుట్టారు. ప్రాణంగా ప్రేమించే భర్తే భార్య ప్రాణం తీశాడు. కాకినాడ జిల్లా యానంలో వెలుగు చూసిన ఈ ఘోరం ఇప్పుడు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. అసలు ఆ ప్రేమ బంధంలో రగిలిన అగ్గి ఏంటి? రేఖ అప్పారావు దంపతులది కాకినాడ జిల్లా యానం. నువ్వు లేకుండా నేను బతకలేను అని ఒకప్పుడు ఒకరినొకరు చెప్పుకున్నారు. పెద్దలు వద్దన్న ప్రేమను వదులుకోలేదు. 6 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. ఏం జరిగిందో తెలియదు. ఒకప్పుడు కలిసే నడిచిన అడుగుల మధ్య గొడవలు మొదలయ్యాయి. మాటలు పెరిగాయి, మనస్సులు దూరమయ్యాయి. మనస్పర్ధలు పెరిగి పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ వరకు వెళ్లాయి. పెద్ద మనుషులు నచ్చచెప్పటంతో మళ్లీ కలిసి కాపురం పెట్టారు. కాని అప్పారావు మనసులో పేరుకుపోయిన క్రూరత్వం సావలేదు. క్షణికావేశమో క్రూరమైన ఆలోచనో తెలియదు కాని కట్టుకున్న భార్య రేఖను దారుణంగా హతమార్చాడు. కోపంతోనో కసితోనో భార్యను చంపేసి అప్పారావు హంతకుడయ్యాడు. కాని ఈ నేరం నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. రేఖ డెడ్ బాడీని సైలెంట్ గా తీసుకెళ్లి గోదావరి నదిలో పడేశాడు. నిజం, చేసిన పాపం ఆ నదిలో కొట్టుకుపోతాయని భావించాడు అప్పారావు. నది నుంచి నేరుగా ఇంటికొచ్చాడు. తెల్లారగానే అప్పారావులో కమల్ హాసన్ బయటకొచ్చాడు. తన భార్య కనిపించడం లేదంటూ ఆస్కార్ యాక్టింగ్ మొదలుపెట్టాడు. పోలీస్ స్టేషన్ మెట్లికి అమాయకుడిలా కన్నీళ్లు పెట్టుకుంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కాని అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అప్పారావు మేకప్ ఊడిపోయింది. కట్టుకథలన్నీ పటాపంచలై తన సొంత భార్యను చంపేసినట్టు పచ్చి నిజం ఒప్పుకున్నాడు. ఈ రేఖ అప్పారావుది 6 ఏళ్లు కలిసి జీవించిన బంధం. కాని ఒక్క క్షణం కోపంలో అంతా శూన్యమైపోయింది.